హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెసీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇంకా వీడియో పెట్టగా దాదాపు ఇప్పుడైతే ఈ వీడియో పెట్టడానికి ఒక 1 వీక్ అవుతుంది. ఎందుకంటే నాకు హెల్త్ అనేది అసలు బాగలేదు. ఇప్పుడు ఓకే, పర్వాలేదు. ఇంకా కొంచెం నెట్వర్క్ కూడా ప్రాబ్లం ఉండే, సిగ్నల్ కూడా సరిగా లేదు. దాని కారణంగా నేను వీడియో అనేది అప్లోడ్ చేయగా చాలా లేట్ అయిపోయింది. అందుకనేసి ఏమనుకోవద్దు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి చిన్నక్క వాళ్ళ ఇంటి దగ్గర నేను తీసిన వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. పెద్దక్క చిన్నక్క అంటే ఇది చిన్నక్క వాళ్ళ ఇల్లే. పెద్దక్క, నేను, ఇంకా మేమైతే ఇంకా మా ఇద్దరు బావలు అంటే మా బావ, అక్క వాళ్ళ హస్బెండ్, ఇంకా వాళ్ళ పిల్లలు అయితే అందరం అయితే చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే అందరం అయితే కలుసుకున్నాము. ఇంకా నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎప్పటి నుండో పిలుస్తున్నారు అక్క. అంటే రండి రా, అసలు మీరు చదివి మ్యారేజ్ అయినప్పటి నుండి రాలేదు, బట్టలు పెట్టాలి, రావాలి రావాలి అని అంటే ఇంకా మా బాబాయ్కి పొలం దగ్గర వర్క్ ఉండే, ప్రతిసారి ఇంకా ఏదో ఒక వర్క్ అవుతుంది. మొన్నటి వరకు కూడా మిషన్ వచ్చి వడ్లు అంటే ఇంకా అదే వడ్ల బత్తాలలో అట్లా ఇక నింపాలి కదా సంచులలో, అట్లా ఇంకా మొన్నటి వరకు కూడా పని అట్లనే ఉండే. అందుకనేసి ఇంకా అస్సలు కుదరలేదు. సంక్రాంతికి పోదాం అనుకుంటే మా అత్తమ్మకి హెల్త్ బాగలేదు. అట్లా అసలు మాకు రావడానికి అస్సలు వీలైతలేదు. ఇంకా అదే అప్పుడే సంక్రాంతి తర్వాతనే జనవరి 1 కదా, అప్పుడే ఇంకా వాళ్ళు ఇంకా బట్టలు తీసి పెట్టుకున్నారట. రమ్మన్నారు కానీ అసలు మాకు కుదరలేదు. ఇంకా మొత్తానికైతే ఇంకా మా పెద్దక్క వాళ్ళు ఇంకా మనమైతే అక్కడికి చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ఇంకా మీరు కూడా రెడీగా ఉండండి అని అంటే ఇంకా మేమైతే ఇక మేము కూడా వస్తాము ఇప్పుడు, ఇంకా బావ కూడా పని ఏం లేదు కదా అనేసి సరే అక్క అనేసి అయితే మేమైతే అందరము ఆటోలో అయితే చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో ఇంకా ఇక్కడైతే మార్నింగే ఇది ఇంటి ముందు మా అక్క అయితే అలుకేస్తుంది. అలుకేస్తుంటే ఇక నేనైతే బోళ్ళు తోమాను. ఇంకా బోళ్ళు అయితే చాలానే అయినవి. ఇంకా ఇంటి దగ్గర కోళ్ళు అండి మా అక్కకైతే చాలా ప్రాణం. ఆ కోళ్ళు అసలు ఆ కోళ్ళకు ఏమైనా కానీ అస్సలు తట్టుకోలేదు. అవి ఇంటి చుట్టే ఇంకా ఉంటూ ఉంటాయి. ఇక ఆ కోళ్ళని వదిలిపెట్టేటైనా పోవాలంటే కూడా ఇక టెన్షన్. ఇంకా ఎక్కడ అది కుక్కలు వచ్చి ఎత్తుకపోతాయో, ఎక్కడ డేగలు వస్తాయో అని ఒక టెన్షన్ ఉంటది. ఇక కోళ్ళను పెంచుకుంటే అట్లనే ఉంటది కదా ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే ఇంటి ముందు అయితే ఇక్కడ ఇటు సైడ్ అయితే అక్క అయితే అలకేస్తుంది. ఇక నేనైతే బోళ్ళు ఇంకా చాలానే ఉండే. ఇక మేమైతే రాత్రి వచ్చిన తర్వాత ఇంకా క్యాప్సికం కర్రీ అయితే చేసింది మా అక్క. కట్టెల పొయ్యి మీదనే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ అయితే చాలా అంటే ఇబ్బందిగా ఉంది కదా. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కట్టెలు అయితే బాగానే దొరుకుతాయి. ఇంకా తను కట్టెల మీదనే ఎక్కువగా కట్టెల పొయ్యి మీదనే వంట అనేది చేస్తుంది. ఇతనైతే మా అక్క చిన్న కొడుకు, మొన్ననే 10th క్లాస్ అయిపోయింది. మార్క్స్ మంచిగానే వచ్చినాయి, పాస్ అయిపోయిండు. ఎంత వచ్చినాయి, ఒక 539 ఎంత వచ్చినాయి మార్క్స్, 530 అనుకుంటా. గురుకుల మాస్టర్లు మరిపేట బంగ్ల దగ్గర. ఇక తను కూడా కొంచెము అది హెల్ప్ చేయమంటే మంచిగా నాకు పని విషయంలో కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు. మా అక్కకి కూడా హెల్ప్ బాగా చేస్తున్నాడు. చూడండి వాటర్ అందిస్తున్నాడు. అక్క అలుకు చల్లుతుంటే తను అయితే వాటర్ అందిస్తున్నాడు. ఇంకా మా పెద్ద బావ, ఇంకా మా నడి బావ అంటే రెండో బావ మా లక్కీ. మా లక్కీకి వేరే పని ఉంటే అంటే మా అక్క ఇంకా నేను చూపిస్తా వీడియోలో తనని, అంటే మా చిన్నక్క వాళ్ళ పిల్లలు ఎవరో చూపిస్తాను. ఇంకా మా పెద్దక్క పాప కనిపిస్తది కానీ బాబు కనిపించలేదు, అంటే తను ఇంకా వీడియోలో రాలేదు. తను కూడా అప్పుడప్పుడు నేను వీడియోలు తీస్తున్నప్పుడు వస్తాడు, చెప్తూ ఉంటాను మా పెద్దక్క కొడుకు అనేసి. ఇంకా మా బావ వాళ్ళైతే మటన్ తేవడానికి అయితే వేరే దగ్గరికి అయితే వెళ్ళారు. ఇంకా అంతలోపు మేము ఇంటిలో అంటే ఇక బోళ్ళు తోమడం కానీ ఇంకా వాళ్ళు వచ్చే వరకు కూరగాయలు ఏదమన్నా ఆనియన్స్ కటింగ్ కూడా చేయాలనేసి మేమైతే ఫాస్ట్ గా అయితే పని అయితే చేస్తున్నాము. ఇంకా నాకు కూడా అసలు వీడియోస్ పెట్టడానికి అయితే చాలా మొదటి వరకు అయితే నిన్నైతే బాగా అసలు సమ్మర్ లో కూడా ఫీవర్ వస్తుందా ఫ్రెండ్స్, నాకైతే అది ఏదో ఘోరం గానీ అసలు నాకు మొత్తము ఇట్లా సమ్మర్ లో అసలు ఏందో గానీ మొన్న మొత్తము కళ్ళు తిరిగి పడిగిపోయినట్టు అంత బీపీ డౌన్ అయినట్టు అయింది. అందుకే అసలు సరిగా వీడియోలు అయితే పెట్టలేదు 1 వీక్ నుండి. ఏ గిన్నెలు అయితే తోమాను, ఆ కాలుకు కూడా చల్లడం అయితే అయిపోయింది. ఇక చూడండి ఇంటి
చుట్టుపక్కల ప్లేస్ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా, చాలా ప్రశాంతంగా. ఇంకా ఇదైతే ఇంకా ఇటు సైడ్ అయితే ఇప్పుడు వేరే వాళ్ళైతే నాటేస్తారన్నమాట, అదే వరి అయితే లేదు. ఇక సమ్మర్ కాబట్టి కొంచెం గడ్డి ఎండిపోయినట్టు అట్లా అనిపిస్తుంది, కానీ మళ్ళీ వర్షాకాలం వస్తే మంచిగా పచ్చగా చాలా బాగుంటది. కాకపోతే ఇక జాగ్రత్త కూడా ఉండాలి. ఇక లాస్ట్ కదా, చెట్లు అవి ఉంటాయి కాబట్టి, పాములు కూడా ఉంటాయి కాబట్టి చూస్తూ కూడా ఉండాలి. ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్ కి అంటే మామూలుగా పాలైతే తీసుకొచ్చిండు మా కృపసాగర్. తర్వాత చాయ్ చేద్దాం అనుకుంటే ఇంకా చాయ్ వేడి కదా అనేసి నేనైతే చాయ్ తాగను అని అయితే అన్నాను. అయితే మరి రాగి అంబలి చేస్తావా అక్క అని అయితే అన్నాడు. నేను పిన్నినైతే కానీ సామాన్యంగా నన్ను అక్క అక్కనే అంటారు ఎక్కువ. నేను ఇక చిన్నదాన్ని కాబట్టి అందరికి ఇక నా పేరైతే నిక్ నేమ్ చిట్టి, అట్లా చిట్టక్క చిట్టక్క అని అంటారు. ఈ రాగి అంబలి ఉంది కదా, అదే రాగి జావ అంటాము. కొంతమంది అయితే రాగి అంబలి అంటారు వేరే సైడ్. ఇంకా మన తెలంగాణలో ఇక్కడైతే రాగి జావనే అంటారు. ఫస్ట్ అయితే నేను ఒక అంటే మా ఇంట్లో ఉన్న అంటే కొంతమంది మెంబర్స్ ని బట్టి నేనైతే చిన్న గ్లాసుడు తీసుకున్నాను పిండి. ఇట్లా చేతితోనే కలుపుకున్నాను బాగా మెత్తగా, ఉండలు ఉండలు పడకుండా. మళ్ళీ ఎందుకంటే ఇట్లా మనము వేడి చేస్తుంటే ఉండలు ఉండలుగా వస్తుంది అంతా, కాబట్టి తాగడానికి బాగుండదు అట్లా ఉండల్లాగా ఉంటే అనేసి. ఇక నేనైతే ఇక బాగా ఇట్లా చేతితోని కలుపుకొని ఇక చిన్నగా మంట పెట్టి ఇట్లా కలుపుతున్నాను. ఇటు ఒక దిక్కు జావ అవుతుంటే అటు సైడ్ ఇక పాలైతే ప్యాకెట్ అయితే అవి తీసి అందులో అయితే పోస్తున్నాను. ఇప్పుడు స్పెషల్ ఏమిటంటే ఇదే అండి, ఎందుకంటే వంట చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇందులోకి మేము షుగర్ వేయకుండా మా కృపసాగరే ఇక చాకుతోని బెల్లం అయితే చేస్తున్నాడు. ఇక మా చిన్నక్క అయితే ఈ రోల్లో అయితే అల్లం అయితే నూరుతుంది అప్పుడప్పుడే ఫ్రెష్ గా. ఇక మటన్ వండాలి కదా, మటన్ కోసము ఇంక అందులో కర్రీలో వేయడానికి ఫ్రెష్ గా అయితే అల్లం అయితే నూరుతుంది. మిక్సీ లేదు అక్క వాళ్ళకి, ఎక్కువ ఈ మన రోల్లోనే దంచుతుంది. తను ఎక్కువగా టిఫిన్స్ అంటే ఏం చేయదు, వాళ్ళు పొద్దున్నే ఇక బావ వాళ్ళు అంటే పనికి వెళ్తాడు కాబట్టి అన్నం కూర వండేస్తుంది. ఇక ఎప్పుడో ఒకసారి దోశలు చిన్న చిన్నగా ఏదైనా అట్లు పోసుకోవాలనుకున్నా కానీ ఆ బియ్యమే ఆ రోట్లోనే దంచుకొని పోసుకుంటారు, కానీ ఇక వాళ్ళు అంత పెద్దగా ఇడ్లీ అనేది అంత ఏం చేయరు. ఇక చూడండి, ఇక బెల్లం కూడా వేసినా కదా, బాగా మరిగిపోతుంది మన రాగి జావ అయితే. ఇక నేను కాంబినేషన్ ఏంటంటే ఈ రాగి జావ పాలు అన్నమాట. ఎందుకు ఒకసారి నేను కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇలానే చేస్తుండే, పాలు అంటే రాగి జావలో ఇట్లా పాలు పోసి మిక్స్ చేసి చేస్తుండే, బాగా బలం అనేసి, ఎముకలకి బలం అనేసి ఇట్లా బాగా అంటే కొంచెం మంచిగా అంటే ఎనర్జీ కూడా వస్తుంది అనేసి ఇట్లా చేస్తుండే. నేను అది గమనించిన. ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా ట్రై చేసిన అన్నమాట. ఇట్లా రాగి జావ వేసుకొని పాలు పోసుకొని తాగితే బాగా అంటే మంచి హెల్త్ కూడా చాలా బాగుంటది అనేసి ఇలా ట్రై చేసిన. ఇక మేము కూడా అందరూ మా ఇంటి దగ్గర అయితే ఎవరు ఛాయ్ తాగము అన్నారు కాబట్టి ఇక నేనైతే ఇట్లా రాగి అంబలి చేసి అందులో పాలు కలిపి అయితే ఇచ్చాను. చాలా బాగుంది అన్నారు, కానీ మా బావ అయితే అసలు తాగలేదు. తను పాలైనా తాగుతాడు కానీ మామూలుగా జావ అయినా సపరేట్ గా తాగుతాడు, కానీ ఇట్లా మిక్సీ అయితే నేను తాగను అని అంటాడు. తనకి సపరేట్ గా ఇగో ఇతనే మా బావ, మేమైతే పొయ్యి అంటి పెడుతున్నాము. ఇక మా బావ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక అక్కడైతే మటన్ కర్రీ ఇక కట్ చేస్తున్నారు. ఇక మా చిన్నక్క అదొక పని ఇదొక పని అందిస్తుంది. ఇంకా ఎక్కువగా వంట దగ్గర అయితే మా బావ బాగా చేస్తాడు అన్నమాట. ఇక మా అక్క వాళ్ళు ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అయితే మాకు కట్ చేసి పెట్టిల్లు. ఇక మేమైతే ఇక బయట అయితే ఇక ఇక చూడండి, ఎండ కూడా అసలు ఎంత టైం అవుతుందంటే మాక్సిమం ఒక 9 అవుతుంది అనుకుంటా. 8:30కి అసలు పొద్దునే కదా, ఒక 7 కల్లా ఎండ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక చూడండి ఎండ మేమైతే బగారా అయితే వేస్తున్నాము. ఇక మా బావ అంటే నేను ఎక్కువ అంటే అసలు చాలా మందికి అయితే నాకు చేయడం అయితే ప్రాక్టీస్ అయితే ఏం లేదు. ఇక మా బావకైతే వంట అయితే చాలా బాగా వచ్చు. అంటే మా ఇంట్లో కూడా ఏం ట్రై చేయడు, ఇంకా నా మీద వదిలి పెడతాడు. కానీ ఎవరైనా చుట్టాలు ఉన్నప్పుడు ఇంకా నేను ఎట్లా చేస్తానేమో అనేసి కొంచెం హెల్ప్ అయితే చేస్తాడు. ఇక్కడైతే ఇక మా చిన్నక్క అయితే ఇవి బియ్యము, ఇవి మామూలుగా అవి మన సన్న బియ్యం ఏం కాదు, రేషన్ బియ్యమే, కొంచెము సన్నగానే వస్తున్నాయి కదా ఇవి గాలిచ్చి పెట్టింది మా పెద్దక్క. ఇక మేమైతే ఇంకా అందులో బాగా ఉడికిన తర్వాత అదే మామూలుగా మసాలా మనకు అది బగారకు కావాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ వేసి నూనెలో తాలింపు అయిపోయిన తర్వాత ఇక సరిపడినంత నీళ్లు పోసినాము. నీళ్లు పోసి బాగా నీళ్ళు అనేది
మగ్గిన తర్వాత అంటే కింద మీద ఇట్లా అవుతాయి కదా వాటర్, అట్లా అయిన తర్వాత ఈ బియ్యం అయితే వేసినాం. అసలు రైస్ అయితే పర్ఫెక్ట్ గా ఉడికింది. మేమైతే ఏమో అనుకున్నాము. ఇక తర్వాత అక్కడ ఇక కొంచెం నీడకొచ్చి ఇక మా బావ నేనైతే ఇక ముచ్చట్లు పెడుతున్నాం. మాకైతే ఎండ అయితే సుక్కలు కనిపిస్తున్నాయి. ఇక మా బావ వాళ్ళు అయితే లోపటున్నారు. ఇక వాళ్ళు ఇంకా మాకు మళ్ళీ మా బ్లెస్ అందరు మటన్ తింటారు కానీ మా బిడ్డ ఇంకా మటన్ అస్సలు తినది. ఇక తన కోసము మళ్ళీ వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చిళ్ళు. ఆ చికెన్ అయితే ఇప్పుడు కాదు, అది తర్వాత ఇక అక్కనే చేసింది. ఇక్కడైతే ఇగో ఇతనే హాయ్ అని చెప్పిండు కదా, ఇగో ఇక్కడ ఇదే ఇగో మా లక్కి ఇంకా వేరే బయట పని ఉంటే వెళ్ళి వెళ్ళి వచ్చిండు ఇప్పుడే. ఇటు ఎండ వేడి, పొయ్యి కాడ వేడి, ఇక మాకైతే సుక్కలు కనిపిస్తున్నాయి. ఇక వాటి సైడ్ అయితే నీడ ఉన్నది. బగారన్నం అయితే ఉడికింది. ఉడికిన తర్వాత మళ్ళీ వేరే గిన్నె పెట్టినాము. ఇది అయితే మటన్ కోసము. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, బగారాకులు, కొన్ని లవంగాలు, యాలకులు, ఇక కొన్ని మసాలాలకు అవి ఉంటాయి కదా, దాల్చిన చెక్క, అదైతే వేసి నూనెలో బాగా వేడి చేస్తున్నాం. అదే మంచిగా బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు. తర్వాత మా అక్క ఫ్రెష్ గా అప్పుడే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరింది కదా, అల్లం అయితే వేసాము. అది కూడా మంచిగా నూనెలో మంచిగా వేడైన తర్వాత కొంచెం పసుపు, ఎందుకంటే ఇది మంట కదా, ఇప్పుడు మనము గ్యాస్ మీద వేయడము ఒక ఎత్తు అయితే కట్టెల పొయ్యి మీద చేయడము ఇంకో ఎత్తు. ఎందుకంటే కట్టెలు అనేది ఇక బాగా మండుతా ఉంటాయి, ఇది సిమ్ములో పెట్టుకోవడానికి ఉండదు అన్నమాట. ఎందుకో ఫ్రెండ్స్ ఇక ఈ గ్యాస్ మీద చేసి మనమైతే ఇంకా సిమ్ములో పెట్టడము, హైలో పెట్టడము, మీడియంలో పెట్టడము అనుకొని ఈ కట్టెల మీద పోయి చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉన్నది. ఎందుకంటే ఇక కట్టెలు అనేవి ఇక బాగా మండుతూనే ఉన్నాయి, సమ్మర్ కదా. ఇక మా కృపసాగర్ అయితే పసుపు అయితే వేస్తున్నాడు. అది వేసిన తర్వాత ఇక ఇక కట్ చేసుకున్న మటన్ అయితే ఇక వేస్తున్నాము. అసలు కట్టెల పొయ్యి మీద కూర వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది కదా. ఇక చాలా మందికి అసలు అయినా మా అక్క వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉన్నా గానీ మా అక్క అయితే మాక్సిమం కట్టెల పొయ్యి మీదనే ప్రియారిటీ ఇస్తుంది. అసలు నిజంగా మా అక్కకైతే అబ్బా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే తను కట్టెల పొయ్యి మీద వండుతుంది కాబట్టి. ఎందుకంటే కొంతమందికి అసలు కట్టెల పొయ్యి మీద వండాలంటే బాగా పేషెన్స్ ఉండాలి కదా. ఎందుకంటే ఇటు అంత పొగ వస్తది, అసలు ఆ ఎండలో కూర్చోవాలి, ఇలా ఆ మంట వేడికి కూడా తట్టుకోవాలి కాబట్టి చాలా ఇబ్బందిగానే ఉంటది. ఇక తర్వాత ఆ ముక్కలు అనేవి కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఇక మా బావ అయితే టమాటా అయితే వేయమన్నాడు. టమాటా వేసినాము. టమాటా వేసిన తర్వాత ఇక మళ్ళీ పైనుండి కొత్తిమీర చల్లినాము. ఇక మంచిగా కూర అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే అసలు ఎండలో అక్కడ ఉండి వీడియో తీయాలంటే ఇక చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక నేను మళ్ళీ నేను టమాటా అయిపోయింది కదా, ఫైనల్ గా కర్రీ మొత్తం అయిపోయింది. సాల్ట్ కూడా వేసినాము, అంత అయిపోయింది. ఇక మన బగారన్నం అయితే ఇట్లా అయింది, మంచిగా అయింది. ఇక నేనే వడ్డిస్తున్నాను. ఇక ఫస్ట్ అయితే ఇక ప్లేట్లు కూడా ఉన్నాయి కానీ ఇక అందరం ఉన్నప్పుడైతే ఇట్లా మనము ఇస్తరాకులో తెచ్చుకుంటాం కదా, ఇక ఇస్తరాకులో తీసుకొని వచ్చారు మా బావ. ఇక నాకు అన్నం అయితే వేసినా గానీ కూర వేయాలంటే ఇక భయం అవుతుంది. ఎందుకంటే ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అన్నట్టు ఉంటది కదా. అందుకనేసి ఇక మా చిన్నక్కనే వేయమని చెప్పిన. ఇక తన వేస్తుంది. ఇక మా బ్లెస్ అయితే అందరికి అందిస్తుంది నేను అన్నం వేస్తుంటే. ఇక టైం అయితే అప్పటికి ఎంత అవుతుంది, 10:30 or 11 అవుతుంది. ఇక ఆకలి కూడా అవుతుంది అందరికి. కూర అయితే చాలా మంచిగా ఉడికింది అనేసి అయితే అన్నారు. ఏదో ఇక మా బావ దయ, ఎందుకంటే ఇక మా బావ చెప్తుంటేనే ఇక నేను అన్ని వేశాను. ఇగో ఇక సూపర్ ఉన్నదని చెప్తున్నాడు. ఇక్కడ వీడియోలో కనిపించిండు. ఇగో ఇతనే అగో ఇట్లా సింబల్ పెట్టిండు కదా, ఓకే అని బాగుంది అనేసి. అతను మా పెద్దక్క కొడుకు. ఇక మా పెద్ద బావ, చిన్న బావ, అక్క, మా బెన్ని, మా ఆయన, మా కృప, మా లక్కి, నేను ఇక లాస్ట్ గా అందరికైతే అన్నం వేసిన. అన్నం వేసిన తర్వాత ఇక నేనైతే ఇక సైడ్ కి కూర్చొని నేను కూడా అన్నం పెట్టుకొని తింటున్నా. ఇక మా అక్క మా బ్లెస్సి కోసం అయితే చికెన్ కర్రీ చేద్దామైతే ఉన్నది. పాపం అందరు తింటున్నారు. నేనేమనుకున్నా బ్లెస్సికి కర్రీ చేసిన తర్వాత అందరం తిందామైతే అనుకున్నాను.
కానీ పర్వాలేదులే మీరు అందరు తినండి ఏం కాదు, తను అయిన తర్వాత అన్నం తింటదిలే అన్నది. ఇక మేమైతే అన్నం తిన్న తర్వాత ఇక మళ్ళీ మా బావ అయితే, మా చిన్న బావ, ఎందుకంటే ఇక మేము గెస్ట్లం కదా, మా కోసం అయితే తీసుకొని వచ్చిండు. ఇక ఇక మేమైతే కలిపి అయితే తాగినాము. తాగిన తర్వాత మళ్ళీ ఇక చిట్టీలు అయితే షో, ఇక గేమ్ అయితే ఆడుతున్నాము. నేను ఇంకా చాలా సేపు ఆడినాము కానీ ఇక వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక నేను బాగా తీయలేదు. ఇక్కడ అంతా కొంచెం చీటింగ్ అయితే జరిగింది. ఇక మా బావను నేను ఏమని చెప్పినంటే, మా ఆయనని, బావ నీది షో అయితే నాకు చెప్పు, నేనైతే ఖచ్చితంగా, ఎందుకంటే మనకి షో అవ్వడం ఒక ఎత్తు, మళ్ళీ కొట్టే దగ్గర ఒక ఎత్తు, ఎందుకంటే మనకి ఇక్కడ మార్క్స్ ఉంటాయి కదా. ఎవరి షో అయిన తర్వాత వాళ్ళ తర్వాత మనము షో చేస్తే మనకి కొంచెం వాళ్ళకంటే తక్కువ మార్క్స్, అంటే కొంచెం మార్క్స్ ఎక్కువ వస్తాయి. లాస్ట్ కి వేస్తే లాస్ట్ అంటే జీరోలో వస్తాయి కాబట్టి, అంటే ఇక తక్కువలో వస్తాయి కాబట్టి మనము చెయ్యి ఇట్లా షో వేసే దగ్గర కూడా ఆట అనేది భలే ఉంటది కదా. ఇక చిన్నప్పుడు అయితే భలే ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఎవరు ఆడుతున్నారా చిట్టీల గేమ్? అసలు ఎవరు ఆడతలేరు. నాకు ఎందుకో సడన్ గా అసలు నేను అనుకోలేదు, మేము అనుకోలేదు ఆడాలని. ఇక కూర్చున్నాం కదా, ఏదో ఒక ఆట ఆడితే బాగుంటది కదా, అందరం మంచిగా కలిసినాం కదా అనేసి ఇక నాకైతే ఆ గేమ్ అయితే గుర్తుకొచ్చింది. ఇక మేమైతే ఇక మళ్ళీ ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము, ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇక కొంచెం ఎండ తగ్గిన తర్వాత ఇక మా చిన్నకైతే మాకైతే బట్టలు అయితే తీసుకొని వచ్చిందని నేను ముందే చెప్పిన కదా. ఇదండి, మేమైతే ముగ్గురు అక్క చెల్లెళ్ళము, నేను చిన్నదాన్ని. ఇక మేమైతే పోతున్నాము ఇక మా బ్లెస్ ఇక చాలా బాగా ఇక ఉన్న, జస్ట్ ఒక పూటనే ఉన్నాము, ఒక రాత్రి ఉన్నాము. ఆ నెక్స్ట్ డే అనేది ఇక మేమైతే ఇక ఇది మా బావ ఆటోనే, మా బావనే డ్రైవింగ్ అన్నమాట. ఇక